నమస్తే, నేను ప్రియా. హెచ్ఆర్ టీవీ 9 వార్తలకు స్వాగతం. రాష్ట్రంలోని నదుల రక్షణకు నేటి నుండి యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల సన్నద్ధత, నదుల కాలుష్య నియంత్రణపై ఇవాళ ఆయన రాజమండ్రిలో సమీక్ష నిర్వహించారు. మనకు జీవితాన్ని ఇచ్చే నదులకు అంతం చేయొద్దు అని 6-7 నెలల్లో స్పష్టమైన మార్పు కనిపించాలి అని చెప్పారు. ఆక్వా పరిశ్రమల వ్యర్థాలతో నదులు, కాలువలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలి అని అన్నారు. లాలా చెరువు సార్, ఇక్కడ ఎస్ సార్, కాతేరు సార్, కొంతమూరు, దివాన్ చెరువు, అండ్ దెన్ సార్ లాలా చెరువు, మొరంపూడి, బొమ్మూర్ అండ్ వేమగిరి సార్. ఈ ఎంట్రీ పాయింట్స్ నుంచి మన సిటీకి రావాలి సార్. ఇక్కడ కూడా ఏ లూప్స్ బస్సెస్ తీసుకోవాలనేది కూడా మీరు మొత్తం 8,600 కోట్లు ఇచ్చారు బడ్జెట్ సార్. అది 6 జిల్లాలకు కలిపి. అంటే వాట్ షుడ్ బి ద రెవెన్యూ అకార్డింగ్ టు దిస్? 8,600 పెట్టుబడి పెడుతున్నాం అంటే హౌ మచ్ రిటర్న్ వుడ్ బి కమింగ్? ఇట్ షుడ్ బి హై. Is it equal or it will be more? It should be more sir. Kumbh numbers also we have. Who does this business? Yes sir. Actually they do the calculation of GDP generated sir. GDP generated ज़्यादा చూస్తారు సార్. లైక్ ఎనీ షాప్ నుంచి నార్మల్ ఒక పర్సన్ వచ్చారు, హీ టేక్స్ పూజ ఆఫ్ అరౌండ్ 100 రూపీస్. ఒక పిల్గ్రిమ్స్ ఎంతమంది వచ్చారు అలాగే క్యాల్కులేట్ చేస్తాము సార్. ఈ విల్ 100 రూపీస్ కా ఫుడ్ తెస్తారు, తర్వాత ఈ విల్ పర్చేస్ ద పూజ సామాగ్రి ఆఫ్ అరౌండ్ 50 రూపీస్. అలాగా క్యాల్కులేట్ చేసి దే కన్వర్ట్ ఇన్ టు టోటల్ జీడీపీ జనరేషన్. కుంభలో సార్ అరౌండ్ 7 టోటల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కలిపి దే ఇన్వెస్టెడ్ అరౌండ్ 7,000 crores సార్. ఆ 7,000 crores को they have projected that they were able to generate a revenue of GDP generation of around 3 lakh crores. So అలాగా చెప్పారు సార్. కరెక్ట్లీ అంతే అలా indirect economic activities. Sir, At least we should not use that. They made around 2 lakh crores. Sir, Not government. Economic activity. Economy of 1 lakh. So how much economy is going to out of there is a 10 కోట్ల మంది ఫుట్ఫాల్ ఉంది అంటే ఎంత ఎకానమీ చదవాలి? Sir, submission sir. Sir, Kumbh Mela mein they have done this study entirely. The total if 1 lakh crore income is generated, out of that only 2.25% is actual direct income to the government facility in form of GST and VAT taxes sir. The 2.25% of GDP improvement sir. So at every level there was income. Yes sir. Sir, informal income also public is getting benefited. Adi kuda they calculate sir. Yes. For example, ఇప్పుడు మీరు దీంట్లో
బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్ ఉంటాయా ఈ రిచువల్స్ అన్నిటికీ వాడతారు సార్ అది చేయాలా సార్ Sir, regulate చేయాలి, sir. That is a very that is very needed, sir. ప్రిపేర్డ్ ఫర్ దట్ ఏలో మనందరం అనుకుంటే కాదు కిందకి 10 కోట్ల మందికి బయోడిగ్రేడబుల్ ఇది వాడాలి సింక్ అవ్వడానికి ఇప్పుడు స్టార్ట్ చేస్తే కానీ ఒక 6 నెలలు 8 నెలలు పడుతుంది కదా అది ప్రిపేర్డ్ ఆ products కూడా రెడీ చేయాలి, sir. అంటే ప్రిపేర్డ్నెస్ సరిపోవట్లేదు కదా అంటే డూ హ్యావ్ టు ఎంగేజ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ మోర్ కీ పార్ట్నర్స్ కావాలి కదా Yes, we need them, sir. సో సారీ సార్ రిచువల్స్ కి వాడే ఈ ప్లాస్టిక్ ప్యాకెట్లు అవన్నీ లేకుండా ముందు నుంచే మనం ఒక ఎకానమీ బిల్డ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు గ్రూప్స్ ఉన్నారు. నేనేమంటానంటే ఇప్పుడు మీరు ఈ టాస్క్ ఫోర్స్ ఫస్ట్ సజెషన్ షుడ్ బి గివెన్ నెక్స్ట్ 1 year discourage all plastic. All panchayat should be given a note. దానికి ఆల్టర్నేట్ ఏం వాడాలి ఇది ఏదైనా ఫస్ట్ దానికి ఒక నోట్గా పంపించండి పూజ సామాన్లు అమ్ముకునే వాళ్ళకి కానీ మీరు దయచేసి అమ్ముకోండి ఏదో కూర్చోబెట్టి అట్లీస్ట్ నేను అనేది వాళ్ళకి ఒక ఆల్టర్నేట్ ప్రోడక్ట్ చూపించి సార్ మనం సార్ ఇక్కడ ప్లాస్టిక్ బ్యాన్ చేస్తుంటే సార్ ఐఎమ్ నాట్ ప్లాస్టిక్ అని బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అని ఇంకొకటి వస్తున్నాయి సార్ అది ఆ రూపంలో ఫేక్ ప్రొడక్ట్స్ కూడా వస్తున్నాయి సార్ ప్లాస్టిక్ యాజ్ అ హోల్ వి షుడ్ బ్యాన్ సార్ అప్పుడైతే మీరు నేనేమన్నానంటే ప్రపంచ దేశం మొత్తానికి మేము ఇది ఇక్కడ పుష్కరం నాకు పుణ్యస్నానాలు చేయబోతున్నారంటే మేము ఇలాంటి చర్యలు తీసుకున్నాం మీకు దేశం అంతా తెలియాలంటే మొత్తం గోదావరి జిల్లాలన్నింటిలో కూడా మేము ప్లాస్టిక్ని నిషేధిస్తున్నాం ఎందుకంటే జీవనదిని మేము జనం వస్తారు దేశం నుంచి ఎందుకంటే అట్లీస్ట్ నేను అది సాధ్యపడుతుందా లేదా అంటానికి మన ఇంటెన్షన్ చెప్పడానికి కూడా భయం అట్లీస్ట్ స్టేట్ యువర్ ఇంటెన్షన్ ఈ మధ్య అరటిపోతే చెరుకు పిప్పి నుంచి కూడా డిస్పోజబుల్ ఐటమ్స్ చాలా వస్తున్నాయి అవును చాలా వస్తున్నాయి అవి మహిళా గ్రూపులకు ఎంకరేజ్ అలాగే మీరు దీంట్లో ఈ టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ పెట్టారు మన దేవస్థానం పెట్టారు సార్ టూరిజం సైడ్ నుంచి కూడా మేము ప్రిపేర్నెస్ ఆల్రెడీ చేస్తున్నాం సార్ 500 హోమ్ స్టేస్ ఐడెంటిఫై చేస్తాం సార్ ఈ 6 జిల్లాల్లో వాటిని ఎస్పీలకి